మన ఎదురుకుండా చెడ్డవాళ్ళందరూ బాగుపడిపోతూ మోసాలు చేసి అన్యాయంగా ఉన్నోళ్ళందరూ ప్రశాంతంగా ఉంటారు. చాలా పీస్ఫుల్గా ధైర్యంగా ఉంటారు. మనం గమనించి చూసినట్లయితే పక్కనోడిని ముంచేసి పక్కనోడి మీద అబద్ధ సాక్ష్యాలు చెప్పి సొంతగా నేనే పర్ఫెక్ట్ నేనే కరెక్ట్ అన్న బిహేవియర్తో ఉన్నోళ్ళు చాలా సంతోషంగా ఉంటారండి. నిజంగా దేవుడు భయం కలిగి అమ్మో నేను ఏదైనా తప్పు చేస్తున్నానేమో అన్న భయంతో ఉన్నోళ్ళు మాత్రం వాళ్ళ జీవితంలో ఎప్పుడు నెమ్మది ఉండదు. అంటే నెమ్మది ఉండదు అంటే ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లమ్స్ గుండా వెళ్తూ ఉంటారు. కానీ ఎప్పుడైతే వాళ్ళు దేవుడి మీద ఆధారపడుతుంటారో ప్రతిసారి కూడా దేవుడు ఆశ్రయదుర్గంగా మారిపోతుంటాడు. కనుక వాళ్ళ హృదయాలని ఏలి ఎప్పుడైతే హృదయంలో ఆశ్రయదుర్గంగా ఆయనను పెట్టుకుంటామో, ఎప్పుడైతే ఆ హృదయానికి తనే ఇంకెవరు లేరు సహాయం చేసేవాళ్ళు అని చెప్పి హృదయాన్ని మనం సిద్ధపరచు